హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. డే 20న జరిగిన ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, పిల్లల్లో ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది. ఒక వ్యక్తికి తన గురించి తన గుణాలను గురించి ఏర్పరచుకునే నమ్మకమే స్వీయ భావన అని బోమిస్టర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ నిర్వచనం ఇచ్చినాడు. ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి, కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, తన గురించి తాను గుర్తించడం ఏమవుతుంది అని ఇక్కడ స్వీయ వర్ణన ఇచ్చినాడు. కానీ తన గురించి తాను గుర్తించడం అనేది స్వీయ గుర్తింపు అవుతుంది. కావున స్టేట్మెంట్ బి అనేది సరికాదు. అంటే ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, ఒక వ్యక్తి తన నమ్మకాలను, వైఖరులను, విలువలను సంఘటితపరిచి తనలోకి ఇముడ్చుకునే ప్రక్రియ అంతర్లీకరణం అని అంటారు. ఇక్కడ మనకు అంతర్లీకరణం యొక్క డెఫినేషన్ ఏమి అంటే, ఒక వ్యక్తి తన నమ్మకాలను, వైఖరులను, విలువలను సంఘటితం పరిచి అంటే అన్నీ కలుపుకొని తనలో తాను ఇమర్చుకునే ప్రక్రియను అంతర్లీకరణము అంటారు. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, అంతర్లీకరణం అనేది ముఖ్యంగా వివిధ విషయాలను ఇతరులతో చర్చించడం ద్వారా కూడా వృద్ధి చెందదు అని ఇచ్చినారు. కానీ మనకు అంతర్లీకరణం అనేది ఇతరుల ద్వారా ముఖ్యంగా విషయాలను ఇతరుల ద్వారా చర్చించడం ద్వారా అంతర్లీకరణం అనేది వృద్ధి చెందును అని ఉండాలి. కావున స్టేట్మెంట్ బి సరికాదు. అంటే ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాక్యం కానిది కానీ గుర్తించండి అని అన్నాడు. స్టేట్మెంట్ ఏ, ఫస్ట్ ఆప్షన్, విజయ సాధనలో ఐక్యూ కంటే స్వీయ నియంత్రణ ముఖ్యమైన పాత్ర వహిస్తుందని వుడ్వర్త్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. మనకు అంటే విజయ సాధనలో మనం సక్సెస్ కావడానికి ఐక్యూ కంటే స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు ముఖ్య పాత్ర వహిస్తుందని వుడ్వర్త్ కాదు, డక్వర్త్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ స్టేట్మెంట్ని చెప్పాడు. కాబట్టి మనకు సరికాని వాక్యం ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ సరికాని వాక్యము. మిగిలిన రెండు వాక్యాలు సరైన వాక్యాలే. చూద్దాం. సెకండ్ ఆప్షన్, వ్యక్తి ప్రవర్తనను లేదా మూర్తిమత్వ వికాసమును వివరించడంలో భాగంగా ప్రవర్తనవాదమును, మనోవిశ్లేషణవాదంను వ్యతిరేకిస్తూ వెలుగులోకి వచ్చినదే మానవతావాదం లేదా మానవతా ఉపగమం. ఇది మనకు సరైనదే. ఓకేనా. ఆప్షన్ 2. ఆప్షన్ 3, ప్రతి వ్యక్తి తనతో మరియు బాహ్య ప్రపంచంతో తనను తాను మలుచుకునే తీరు తన యొక్క వ్యక్తిగత పాత్రను మనోవిజ్ఞాన ఉద్ఘాటిస్తుంది. ఆప్షన్ 3 కూడా మనకు సరైన వాక్యమే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, మానవతావాదాన్ని ప్రతిపాదించి విస్తరించిన వారిలో అబ్రహం మాస్లో అమెరికా దేశానికి చెందిన వ్యక్తి మరియు కార్ల్ రోజర్స్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తులు ప్రముఖులుగా చెప్పవచ్చు. అంటే మానవతావాదాన్ని అబ్రహం మాస్లో మరియు కార్ల్ రోజర్స్ ప్రతిపాదించారు, బాగా విస్తరించారు. ఆప్షన్ ఏ సరైన, స్టేట్మెంట్ ఏ సరైన వాక్యమే. నెక్స్ట్, అబ్రహం మాస్లో ప్రతిపాదించిన అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతము మరియు కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన ఆత్మవికాస సిద్ధాంతము రెండూ కూడా మానవతా ఉపగమనకు చెందిన సిద్ధాంతాలే. ఇది కూడా మనకు స్టేట్మెంట్ బి కూడా సరైనదే. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, కార్ల్ రోజర్స్ను మానవతావాద పితామహుడుగా చెప్పుకుంటారు. మాస్లో వ్యక్తి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తే కార్ల్ రోజర్స్ వ్యక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ మనకు మానవతావాద పితామహుడు అని ఎవరిని పిలుస్తాము అంటే అబ్రహం మాస్లోని పిలుస్తాము. ఇక్కడ కార్ల్ రోజర్స్ అని ఉంది. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 1 సరైన ఆప్షన్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథములలో సరికాని గ్రంథాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు ఆప్షన్ 3 హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథము మనకు కార్ల్ రోజర్స్ రచించలేదు. దీన్ని ఎవరు రచించారు అంటే గాల్టన్ అనే అనువంశికవాది రచించాడు. మిగిలిన క్లైన్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ పర్సన్, ఫ్రీడమ్ టు లర్న్ ఫ్రమ్ హెయిటీస్, ఇది మనకు కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన, ఆత్మసాక్షాత్కారము
అంతరము మరియు అంతరరాహిత్యము, అన్యోన్యము అనే ముఖ్యమైన అంశములుగా ఏ సిద్ధాంతంలో ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకు ఏ సిద్ధాంతంలో ఉన్నాయంటే కార్ల్ రోజర్స్ సిద్ధాంతంలో ఉన్నాయి. కార్ల్ రోజర్స్ సిద్ధాంతంలో ఆత్మభావన గురించి, వాస్తవిక ఆత్మభావన గురించి, ఆదర్శ ఆత్మభావన గురించి వివరంగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. నేను తెలివిగల వాడను, నేను పిరికివాడిని, నేను ఇతరులను మెప్పించగల వాడను అని వ్యక్తికి తెలిసి ఉండడము ఆత్మభావన. మనకు ఆత్మభావన అంటే తన గురించి తాను తెలిసి ఉండడము. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ ఆత్మభావనకు సంబంధించి సరైనవి అవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది సరైనది అవుతుంది. స్టేట్మెంట్ బి. ఎత్తు, బరువు, లింగము మరి లాంటి శారీరక ఆత్మభావనకు సంబంధించినవి కాగా ప్రజ్ఞ, అభిరుచి, నమ్మకము, నిజాయితీలు లాంటివి మానసిక ఆత్మభావనకు చెందినవి. కావున ఇది మనకు సరైన స్టేట్మెంటే. ఎత్తు, బరువు, లింగం అనేది మనకు శారీరక అంశాలు. వాటి గురించి మనకు తెలిసిన ఉంటే అది శారీరక ఆత్మభావన అవుతుంది. మనకు ప్రజ్ఞ, అభిరుచి, నమ్మకం, నిజాయితీలు లాంటివి మానసిక అంశాలు. వాటి గురించి తెలుసుకున్న వ్యక్తికి మనం మానసిక ఆత్మభావనకు సంబంధించినవిగా చెప్పుకుంటాము. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. వాస్తవిక ఆత్మభావన. ప్రస్తుతం ఒక వ్యక్తి ఎలాంటి ఆత్మభావన కలిగి ఉంటాడు అనగా ప్రస్తుతం ఒక వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అనేది వ్యక్తికి తెలిసి ఉండడమే వాస్తవిక ఆత్మభావన. ఉదాహరణకు నేను పిరికివాడిని, నేను కలుపుగోలు వ్యక్తిని. ఇది మనకు సరైన స్టేట్మెంట్గానే గుర్తించాలి. వాస్తవిక ఆత్మభావన అంటే వాస్తవంగా తన గురించి తాను తెలుసుకొని ఉండడము, అదే వాస్తవిక ఆత్మభావన. ఆదర్శ ఆత్మభావన చూద్దాం. స్టేట్మెంట్ బి. ఒక వ్యక్తి తాను ఎలాంటి ఆత్మభావనను కలిగి ఉండాలి అనగా ఎలాంటి లక్షణాలు పొందాలనుకుంటున్నాడో తెలిపేదే ఆదర్శ ఆత్మభావన. ఆదర్శ ఆత్మభావన అంటే రోల్ మోడల్. అంటే ఒక వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకొని నేను అలాంటి ఆత్మభావనను, అలాంటి వ్యక్తిగా తయారు కావాలని అనుకోవడమే ఆదర్శ ఆత్మభావన అవుతుంది. ఉదాహరణకు నేను నిజాయితీగా ఉండాలి, బాధ్యతలు తెలిసిన వాడిగా ప్రవర్తించాలి. ఇది మనకు ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావనలు అయితే కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనదే. ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కాని దానిని గుర్తించండి అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్. వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరమును సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం చేయవచ్చు. అంటే తాను ప్రస్తుతం ఉన్న ఆత్మభావనకు అతను ఏదైతే కావాలనుకుంటున్నాడో దాని యొక్క ఆత్మభావనకు మధ్య అంతరంను ఎలా తెలుసుకోవాలి అంటే సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం చేయవచ్చు. ఇది మనకు సరైన వాక్యమే. నెక్స్ట్ వన్. ఆప్షన్ 2. శిశువులో ఆదర్శాత్మక భావన అనేది ఇతరులతో గల అనుబంధము, వారు ఆరాధించే వ్యక్తుల వ్యక్తిత్వము, తాను తదాత్మీకరణం చేసుకునే వ్యక్తుల మూర్తిమత్వం మీద ఆధారపడి వృద్ధి చెందుతుందని రోజర్స్ భావించారు. ఇది కూడా మనకు సరైనదే అవుతుంది. ఎందుకంటే ఆదర్శ ఆత్మభావన అనేది ఇతరులను ఆదర్శంగా తీసుకొని వారిలాగా ఉండాలనుకోవడము, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుందని రోజర్స్ తెలియజేశాడు. కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా, ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3. వాస్తవిక ఆత్మభావనలో అనుకరణ పాత్ర వహిస్తుందని తెలిపారు. ఇక్కడ మనకు వాస్తవిక ఆత్మభావన కాదు, ఆదర్శ ఆత్మభావనలో అనుకరణ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనం ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిలా ఉండాలనుకుంటాము కాబట్టి ఆదర్శ ఆత్మభావనలో అనుకరణ పాత్ర వహిస్తుంది. కావున ఆప్షన్ 3 అనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్. కార్ల్ రోజర్స్ ప్రకారం మానవుని యొక్క ఆత్మ వికాస భావనలలో అంతిమ విషయము ఆత్మ సాక్షాత్కారము. ఇది ఆ స్టేట్మెంటే సరైనది. ఎందుకంటే అంతిమ విషయము, ఆత్మభావనలో అంతిమ విషయం ఏదంటే ఆత్మ సాక్షాత్కారము. స్టేట్మెంట్ బి. వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరాన్ని పూర్తిగా తొలగించి తనను తాను ఉన్నతంగా, సంపూర్ణంగా ఆవిష్కరించుకోవడమే ఆత్మ సాక్షాత్కారము. అంటే మనం ఉన్న ప్రస్తుత వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనకు మధ్య ఎలాంటి తేడా లేకుండా ఉండడమే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనదే. నెక్స్ట్ స్టేట్మెంట్ సి. వ్యక్తి పయనము వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శ ఆత్మభావన వైపు పయనిస్తుందని అబ్రహం మాస్లో అభిప్రాయపడ్డాడు. అబ్రహం మాస్లో కాదు అభిప్రాయపడింది, మనకు కార్ల్ రోజర్స్ అభిప్రాయపడ్డాడు. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. ఏ, బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్.
ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ యాక్టివైజ్ ప్యాసివైజ్. దే కాల్ హిమ్ రవి అనేది మనకు యాక్టివైజ్లో ఉంది. మనం ఎలా ప్యాసివైజ్లో రాస్తామంటే హీ ఈజ్ కాల్డ్ రవి అని రాస్తాము. కాబట్టి ఏకు 2 సరైనది. దే కన్సిడర్ హిమ్ ఇంటెలిజెంట్. దీన్ని మనం ప్యాసివైజ్లో ఎట్లా రాస్తాము అంటే హీ ఈజ్, కన్సిడర్ అనేది మనకు V1లో ఉంది కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం కాబట్టి హీ ఈజ్ కన్సిడర్డ్ ఇంటెలిజెంట్. దే ఎలెక్టెడ్ హిమ్ లీడర్ అనేది ఉంది కాబట్టి హీ వాజ్ ఎలెక్టెడ్ లీడర్ అనేది మనం వాడుతాము. నెక్స్ట్ దే మేడ్ హిమ్ క్యాప్టెన్. హీ వాజ్ మేడ్ క్యాప్టెన్ అనేది మనకు సరైన ప్యాసివైజ్ అవుతుంది. మనం దీనికి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 1 A2 B1 C3 D4 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఐ సా హిమ్ ఎంటర్ ద రూమ్. ఇక్కడ మనకు సా అనేది మనకు V2 ఫామ్లో ఉంది కాబట్టి వాజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. కాబట్టి హీ వాజ్ సీన్ ఎంటర్. ఇక్కడ మనకు 2 ఆబ్జెక్ట్లు ఉన్నాయి. ఇక్కడ హిమ్ అనేది ఒక ఆబ్జెక్టు, ఎంటర్ ద రూమ్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్. కాబట్టి హిమ్ అనే ఒక ఆబ్జెక్ట్ని ఉపయోగించినప్పుడు హిమ్ మనకు సబ్జెక్ట్ రాసినప్పుడు హీ వస్తుంది. హీ వాజ్ సీన్. ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ రాసినప్పుడు టు అనే ప్రిపోజిషన్ రాస్తాం. హీ వాజ్ సీన్ టు ఎంటర్ ద రూమ్ అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైన వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, హూ టాట్ యూ ఫ్రెంచ్. మనకు ఏది ప్యాసివైజ్ కరెక్ట్ ప్యాసివైజ్ అవుతుంది అంటే బై హూమ్ రాయాలి. హూ వచ్చినప్పుడు బై హూమ్ రాస్తాము. బై హూమ్ ఇక్కడ టాట్ అనేది V2 కాబట్టి మనము బై హూమ్ యూ అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాము. పాస్ట్లో ఉంది కాబట్టి బై హూమ్ వర్ యూ టాట్ ఫ్రెంచ్ అనేది మనకు సరైన ప్యాసివైజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్. దే హ్యావ్ సెంట్ ఫర్ ద డాక్టర్. ఇప్పుడు ఇక్కడ మనకి హ్యావ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది. హ్యావ్ పక్కన ఇంకొక హెల్పింగ్ వర్బ్ రాయాలంటే ఏం రాయాలి? బీన్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాలి. కాబట్టి ద డాక్టర్, అప్పుడు మనం ఏం రాస్తాము? డాక్టర్ అంటే సింగులర్ కాబట్టి హ్యాజ్ రాస్తాం. ద డాక్టర్ హ్యాజ్ బీన్ సెంట్ ఫర్ అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. చూస్ ద ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మనకు ఓపెన్ ద గేట్ ఇంపరేటివ్ సెంటెన్స్గా ప్యాసివైజ్ ఇచ్చినాడు. ఇంపరేటివ్ సెంటెన్స్ని మనం ప్యాసివైజ్లో రాయాలంటే లెట్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి లెట్ ద గేట్ బి ఓపెన్డ్. లెట్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ రాయాలి. లెట్ తర్వాత ద గేట్ అనేది ఆబ్జెక్ట్, ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనం బి అనేది ఉపయోగిస్తాం. లెట్ తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత బి అనే మనం దీన్ని హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాము. తర్వాత ఓపెన్డ్ అనేది రాస్తాం V3. నెక్స్ట్ క్వశ్చన్, డోంట్ వేస్ట్ టైం అనే దాన్ని మనం ఎలా రాస్తామంటే ఇది కూడా మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ కానీ చేస్తాము. దీనికి కూడా లెట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. లెట్ నాట్ టైం బి వేస్టెడ్ అనేది మనకు సరైన ప్యాసివ్ వాయిస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దే కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. దీనికి ఫస్ట్ మనం ద ప్రాబ్లం అనేది రాయాలి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్కే రాస్తున్నాము. కెన్ అనేది మోడల్ వర్బ్ ఉంటే ఏం రాయాలి? బి అనేది రాయాలి. కాబట్టి ద ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్, దే మే అనౌన్స్ ద రిజల్ట్ టుమారో. దే మే అనౌన్స్ ద రిజల్ట్స్ టుమారో. ఇక్కడ మనం ప్యాసివైజ్లో మార్చాలంటే మనం ఏం రాయాలి? ద రిజల్ట్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ద రిజల్ట్స్ మే అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మేను ఉపయోగిస్తాము. దాని పక్కన మోడల్ వర్బ్ ఇంకొక మోడల్ వర్బ్గా మోడల్ వర్బ్స్కి బి అనే మోడల్ వర్బ్ని ఉపయోగిస్తాము. కాబట్టి ద రిజల్ట్స్ మే బీ అనౌన్స్డ్ టుమారో ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ మనకి యాక్టివైజ్ ప్యాసివైజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినాడు. షీ రైట్స్ ఏ లెటర్. మనము ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్, షీ వ్రోట్ ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హర్ ఆప్షన్ 3 సరైనది అవుతుంది. నెక్స్ట్, షీ హ్యాస్
రిటర్న్ ఏ లెటర్, మనకు హ్యాస్ ఉంది కాబట్టి బీన్ అండ్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఏ లెటర్ హ్యాస్ బీన్ రిటర్న్ బై హర్. షీ విల్ రైట్ ఏ లెటర్, షీ విల్ రైట్ ఏ లెటర్ మనం ఏది రాయాలంటే ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై హర్. మనకు అప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే A2, B3, C1, D4 ఆప్షన్ 4 సరైనది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. దే గేవ్ మీ ఏ ప్రైజ్, దే గేవ్ మీ ఏ ప్రైజ్. మనం దీనికి ఏం వాడతాము అంటే షీ వాజ్, ఐ వాజ్ గివెన్ ఏ ప్రైజ్ ఆప్షన్ 4. తర్వాత దే ఆఫర్డ్ మీ ఏ జాబ్, దే ఆఫర్డ్ మీ ఏ జాబ్కి ప్యాసివ్ వాయిస్లో ఎట్లా రాస్తామంటే మీ అనేది ఉంది కాబట్టి ఐ వాజ్ ఆఫర్డ్ ఏ జాబ్. నెక్స్ట్ దే సెంట్ హిమ్ ఏ లెటర్, దే సెంట్ హిమ్ ఏ లెటర్ మనం ఎట్లా రాస్తాము హీ వాజ్ సెంట్ ఏ లెటర్. నెక్స్ట్ దే థాట్ హర్ ఇంగ్లీష్, షీ వాజ్ థాట్ ఇంగ్లీష్. ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. మనకు 1000 అంటే 100 పదులు, పదులు అంటే ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు మనము పదులు అని ఉంటే ఇంటూ 10 చేసుకోవాలి. అప్పుడు 100 ఇంటూ 10 ఏమవుతుంది 1000 అవుతుంది. కాబట్టి మనం అలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2 చూద్దాం. 1,00,000 ఈక్వల్ టు 1000 వందలు. ఇప్పుడు 1000ని 100తో ఇంటూ చేస్తే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి 5 సున్నాలు వస్తాయి. కాబట్టి 1,00,000. కాబట్టి ఆప్షన్ 2 సరైన జతనే అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. 1 కోటి, 1 కోటి అంటే ఇక్కడ 1000 లక్షలు వచ్చినాడు. 1000 లక్షలు అంటే మనకు 1000 ఇంటూ లక్షకి ఎన్ని సున్నాలు 5 సున్నాలు 1 2 3 4 5. ఇక్కడ మనకు కోటి అవుతుందా అంటే కాదు 10 కోట్లు అవుతుంది. 1000 లక్షలు అంటే 10 కోట్లు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ 1 కోటి అంటే 10,000 వేలు, 10,000 వేలు అంటే 10,000 రాసుకోవాలి. ఇంటూ 1000 చేస్తే 3 సున్నాలు కాబట్టి 3 సున్నాలు. ఇక్కడ మనకు ఒకటి పక్కన 7 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1 కోటి అవుతుంది. ఆప్షన్ 4 కూడా మనకు సరైన జతగానే గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్రంలో 2002-2003 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ళ సంఖ్య 7,43,000. 2003-2004 సంవత్సరంలో విక్రయించిన సైకిళ్ళ సంఖ్య 8,100,000. ఎన్ని ఎక్కువ సైకిళ్ళు విక్రయించబడ్డాయి అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ 8,100,000 నుంచి 7,43,000 తీసేస్తే ఎన్ని ఎక్కువ సైకిళ్ళు విక్రయించబడ్డాయి అనేది మనకు వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే 8,100,000ని మైనస్ 7,43,000 తీసేస్తే ఎంత వస్తుంది అంటే మనకు 57,100 వస్తుంది. 57,100 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్, నోటు పుస్తకాలు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితపులు షీట్ల సంఖ్య 75,000. ప్రతి ఒక్క షీటు నుండి నోటు పుస్తకం యొక్క 8 పేజీలు తయారవుతాయి. ప్రతి నోటు పుస్తకంలో 200 పేజీలు కలిగి ఉంటుంది. అందుబాటులో ఉన్న కాగితం నుండి ఎన్ని నోటు పుస్తకాలు తయారు చేయవచ్చు? ఇక్కడ మనకు ఒక బుక్ 200 పేజీలు ఉండేటట్టు తయారు చేయాలంట. మనకి ఎన్ని షీట్లు ఉన్నాయంట? మొత్తం 75,000 షీట్లు ఉన్నాయంట. ఒక షీట్ నుంచి ఎన్ని పేజీలు తయారు చేయవచ్చు? 8 పేజీలు. అంటే మనకు 75,000 షీట్ల నుంచి ఎన్ని పేజీలు తయారు చేయొచ్చు అంటే 8 పేజీలు. ఒక్కొక్క షీట్ నుంచి 8 పేజీలు. కాబట్టి 75,000 షీట్లతో ఎన్ని పేజీలు వస్తుందో చూద్దాం. మనకు 8,540, 7,56, 60 అంటే మనకు 60,000 షీట్లు 6 లక్షల పేజీలు వచ్చినాయి. ఎన్ని పేజీలు వచ్చినాయి? 6 లక్షల పేజీలు. ఎందుకంటే 75,000 షీట్ల నుంచి ఒక్కొక్క షీట్ నుంచి 8 పేజీలు తయారు చేయొచ్చు. అప్పుడు 75,000 షీట్ల నుంచి ఎన్ని పేజీలు తయారు చేయొచ్చో కనుక్కుంటే మనము ఒక్కొక్క బుక్లో 200 పేజీలు ఉండాలి. అంటే ప్రతి బుక్లో 200 పేజీలు ఉంటే ఎన్ని బుక్కులు తయారవుతాయి అంటే 2 సున్నాలు 2 సున్నాలు 1 3 అప్పుడు మనకు 3,000 నోటు పుస్తకాలు తయారు చేయవచ్చు. ఓకేనా? ఈ క్వశ్చన్ మళ్ళీ వినండి.
75,000 షీట్లు ఉన్నాయి. ఒక్కొక్క షీట్ ద్వారా 8 పేజీలు తయారు చేయవచ్చు. అంటే 75,000 షీట్లతో ఎన్ని పేజీలు వస్తాయి అంటే 6 లక్షల పేజీలు వస్తాయి. ఒక్కొక్క బుక్లో మనకు ఎన్ని పేజీలు ఉండాలి అంటే 200 పేజీలు ఉంటాయి. అంటే 6 లక్షల్ని 200తో భాగిస్తే మనకు కావలసిన నోటు పుస్తకాల విలువ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. శేఖర్ ఒక ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు. టెస్ట్ మ్యాచ్ల్లో ఇప్పటి వరకు 6,980 పరుగులు చేశాడు. అతను 10,000 పరుగులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. అతనికి ఇంకా ఎన్ని పరుగులు కావాలి? మనకిప్పుడు 10,000లో నుంచి 6,980 తీసేస్తే ఇంకెన్ని పరుగులు కావాలో వస్తుంది. కావున మనకి ఇంకెన్ని పరుగులు కావాలి అంటే 3,040 పరుగులు కావాలి. అప్పుడు మనకు 10,000 అవుతుంది. ఈ రెండింటిని ప్లస్ చేసినా కూడా మనకి 10,000 వస్తుంది. అట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎన్నికల్లో విజయవంతమైన అభ్యర్థికి 5,77,500 ఓట్లు వచ్చాయి. అతని సమీప అభ్యర్థికి 3,48,700 ఓట్లు వచ్చాయి. విజయవంతమైన అభ్యర్థి ఎన్నికల్లో ఎంత ఆధిక్యంతో విజయం సాధించాడు అంటే ఈ మొదటి విజయం సాధించిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి మధ్య తేడానే ఎంత ఆధిక్యంతో సాధించాడో వస్తుంది. కావున 5,77,500లో నుంచి 3,48,700 తీసేస్తే మనకు ఎంత మెజారిటీ ఆధిక్యం వచ్చిందో వస్తుంది. కావున మనకి ఎంత వస్తుంది అంటే 2,28,800 మనకు ఆన్సర్ వస్తుంది. కావున ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కీర్తి బుక్ స్టోర్ జూన్ మొదటి వారంలో 2,85,891 విలువైన పుస్తకాలను మరియు నెల రెండవ వారంలో 4,07,68 విలువైన పుస్తకాలను విక్రయించారు. మొదటి వారం కంటే రెండవ వారంలో ఎంత ఎక్కువ విక్రయించారు అంటే రెండవ వారంలో విక్రయించిన పుస్తకాల నుండి విలువైన పుస్తకాల నుంచి మొదటి వారంలో విలువైన పుస్తకాలు తీసేస్తే మనకు ఎంత ఎక్కువ పుస్తకాలు వచ్చినాయో విక్రయించారో తెలుస్తుంది. కావున 4,07,68లో నుంచి 2,85,891ని తీసేస్తే మనకు ఎంత ఎక్కువ అమ్మారో విక్రయించారో అనేది తెలుస్తుంది. కావున 1,14,877 ఎక్కువ పుస్తకాలు అమ్మారు. ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 6, 2, 7, 4, 3 అంకెలను ఒకేసారి ఉపయోగించి రాయగల 5 అంకెల పెద్ద సంఖ్య మరియు 5 అంకెల చిన్న సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఇచ్చిన సంఖ్యలను మనము అవరోహణ క్రమంలో రాస్తే పెద్ద సంఖ్య వస్తుంది. కావున 7, 6, 4, 3, 2 ఇది 5 అంకెల ద్వారా ఏర్పడే అతిపెద్ద సంఖ్య. మనం ఆరోహణ క్రమంలో రాస్తే చిన్న సంఖ్య ఏర్పడుతుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అంటే మైనస్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చేస్తే ఎంత వస్తుంది అంటే 52,965 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక యంత్రం రోజుకు సగటున 2,825 స్క్రూలను తయారు చేస్తుంది. 2006 జనవరి నెలలో ఇది ఎన్ని స్క్రూలను ఉత్పత్తి చేసింది? మనకు జనవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. కాబట్టి 2,825 ఇంటూ 31 చేస్తే ఒక రోజుకి అన్ని స్క్రూలు అంటే 31 రోజులకి ఎన్ని స్క్రూలు వస్తాయో కనుక్కోవాలి. కావున ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే ఎంత వస్తుందంటే 87,575 స్క్రూలు వస్తుంది. కావున ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్కూలు మరియు ఒక విద్యార్థి ఇంటికి మధ్య దూరము 1 కిలోమీటరు 875 మీటర్లు. ప్రతిరోజు ఆమె 2 సార్లు నడుస్తుంది. 6 రోజులు. ఇప్పుడు మనకు ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందో తెలుసుకొని అప్పుడు 6 రోజుల్లో ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందో తెలుసుకుందాము. ఇప్పుడు మనకు స్కూల్కి విద్యార్థికి ఇంటికి మధ్య దూరము 1 కిలోమీటరు 875 మీటర్లు. ఓకేనా? 2 సార్లు నడుస్తున్నాడు కాబట్టి ఇది మళ్ళీ ప్లస్ చేసుకుంటే 1 కిలోమీటరు 875 మీటర్లని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అంటే మనకు
3 కిలోమీటర్ల 750 మీటర్లు వస్తుంది. ఇది ఒక రోజు నడిచే దూరం. అలా 6 రోజులు నడిస్తే మనకు ఎంత వస్తుందంటే 22 కిలోమీటర్ల 500 మీటర్లు వస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్లో తప్పు ఇచ్చినారు. మనకు 22 కిలోమీటర్ల 500 మీటర్లు అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాత్రలో 4 లీటర్లు 500 మిల్లీలీటర్ల పెరుగు ఉంది. ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఎన్ని గ్లాసుల్లో దీనిని నింపవచ్చు? ఇక్కడ మనకు ఒక్కొక్కటి 25 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగి ఎన్ని గ్లాసులు నింపవచ్చు అని అడిగినాడు. ఇప్పుడు మొత్తం పాలు ఎన్నో కనుక్కుందాం. ఎన్ని ఉన్నాయి? 4 లీటర్ల 500 మిల్లీలీటర్. ఇక్కడ 25 మిల్లీలీటర్ల గ్లాసులో తీసుకోవాలి కాబట్టి 4 లీటర్ల 500 మిల్లీమీటర్లను మొత్తం మిల్లీలీటర్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లు కాబట్టి 4 లీటర్లు అంటే 4000. 4000కి 500 కలిపితే 4500 మిల్లీలీటర్లు అవుతాయి. బై 25 మిల్లీలీటర్లు చేస్తే ఎన్ని గ్లాసుల సామర్థ్యం అవుతాయో కనుక్కొనవచ్చు. 25 ఒకట్ల 25 18 0. కావున 180 గ్లాసులు అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో పాఠశాల భద్రతా ప్రణాళికలలో లేని అంశం గుర్తించండి. ఆప్షన్ 1. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రతి పాఠశాల మంటను ఆర్పే యంత్రాలను కలిగి ఉండాలి. ఇది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2. నీళ్ళ ట్యాంకును క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి మరియు నీళ్లు కారడం వంటి సమస్యలను వెంటనే మరమ్మతు చేయాలి. ఇది కూడా మనకు పాఠశాల భద్రతలో భాగమే. నెక్స్ట్, పాడైన స్విచ్ బోర్డులు స్థానంలో కొత్త స్విచ్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. గోడపై 2 అడుగుల కంటే తక్కువ దూరము ఎత్తులో స్విచ్ బోర్డు అమర్చాలి. ఇక్కడ 2 అడుగుల దూరం కంటే తక్కువ బోర్డు కాదు, 6 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే పిల్లలు స్విచ్ బోర్డులు చేయబెడుతుంటారు కాబట్టి 6 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ దూరంలో మనం స్విచ్ బోర్డును అమర్చాలి. కావున ఆప్షన్ 3 సరికాదు. మనకి ఏది భద్రతా ప్రణాళిక లేని అంశంగా అంటే ఆప్షన్ 3 చెప్పాలి. ఆప్షన్ 4 మనకు సరైనదే. విద్యార్థుల రక్షణ కోసం పాఠశాలకు ప్రహరీ గోడను నిర్మించాలి. వైకల్యం ఉన్న విద్యార్థుల కోసము ర్యాంపును నిర్మించాలి. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ కారణాల వల్ల ప్రమాదాలు జరగవు? ఆప్షన్ 1. మితిమీరిన వేగం, అజాగ్రత్తగా నడపడం. ఇది మనకు ప్రమాదాలకు కారణమే. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం. ఇది కూడా మనకు ప్రమాదాలకు కారణమే. వాహనాలలో ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కించడం. ఇది కూడా మనకు ప్రమాదాలకు కారణమే. ద్విచక్రాల వాహనంపై 2 కంటే ఎక్కువ మంది ప్రయాణించకపోవడం. ఇది మనకు ప్రమాదాలు జరగవు. ఇది చేయడం వల్ల ప్రమాదాలు జరగవు. నెక్స్ట్ క్వశ్చన్. ఈత కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? స్టేట్మెంట్ ఏ. చెరువులు, కాలువలలో ఈత కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఈత తెలిసిన వారితో వెళ్ళాలి. ఇది స్టేట్మెంట్ ఏ సరైనదే. స్టేట్మెంట్ బి. శిక్షకుల సహాయంతో ఈత నేర్చుకోవాలి. సరైన మార్గదర్శకంతో ఈత కొట్టాలి. స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి. చెరువులు, కాలువలలో లోతైన ప్రాంతాల్లోకి వెళ్ళకూడదు. ఇది కూడా మనకు సరైనదే. ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్, తేలు కుట్టినప్పుడు చేసే ప్రథమ చికిత్స లేని చర్య ఏదో గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, సబ్బు నీటితో గాయాన్ని కడగాలి. ఇది మనకు తేలు కుట్టినప్పుడు చేసే ప్రథమ చికిత్సలో చర్యనే. ఆప్షన్ 2, గాయం భాగంపై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఒత్తాలి. ఇది కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3, వెంటనే బాధితుడిని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి. ఇది కూడా సరైనది. ఆప్షన్ 4, శిక్షణ తీసుకున్నట్లయితే నోటితో శ్వాస అందించాలి. బాధితుడి నోట్లో 4 సార్లు గట్టిగా శ్వాస అందించాలి. ఇది శ్వాస మార్గంలో నీళ్లను తొలగించి మళ్ళీ శ్వాస ఆడలే చేస్తుంది. ఇది మనకు సరైన చర్య కాదు. ఎందుకంటే నీటిలో మునిగినప్పుడు ఇలాంటి చర్య చేయాలి. నీటిలో మునిగినప్పుడు. కావున ఆప్షన్ 4 సరికాని చర్యగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కాని దానిని గుర్తించండి. ఇక్కడ మనకు సరైన వాక్యం ఏది అంటే మనకు ఆప్షన్ 3, 1857లో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. దీనినే
రెండవ స్వాతంత్ర సంగ్రామం అంటారు అని ఉంది. ఇక్కడ మనకు రెండవ స్వాతంత్ర సంగ్రామం కాదు, మొదటి స్వాతంత్ర సంగ్రామంగా చెప్పుకుంటాం. దీన్నే సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటాము. కావున ఆప్షన్ 3 మనకు సరికాని వాక్యమే. మనకు వాస్కోడిగామా అనే పోర్చుగీస్ నావికుడు 1498లో భారతదేశానికి వచ్చాడు. ఇది మనకు సరైన వాక్యమే. ఆప్షన్ 2 బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. భారతీయ రాజ్యాలను 1757లో పాలించడం ప్రారంభించారు. ఇది కూడా మనకు సరైనదే. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. భారతీయ హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసింది. ఇది కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3 మాత్రమే సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. 1919లో మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో చేరారు. ఆ తర్వాత పోరాటానికి నాయకత్వం వహించారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమము, ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. ఇది మనకు సరైన స్టేట్మెంటే. 1945 సంవత్సరంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని బ్రిటిష్ వారిపై డిమాండ్ చేస్తారు. ఇక్కడ మనకు 1945 కాదు, 1942లో భారతదేశాన్ని వదిలి వెళ్ళాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేశారు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. దీనినే మనం క్విట్ ఇండియా ఉద్యమంగా కూడా చెప్పుకుంటాము. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. చివరిగా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఇది మనకు సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ బి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీకి అప్పగించింది. ఆ తర్వాత భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఆ రోజున మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇక్కడ మనకు స్వాతంత్ర దినోత్సవం కాదు, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. గణతంత్ర దినోత్సవం. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఏది మనకు సరికాని జత అంటే ఇక్కడ మనకు ఆప్షన్ 3 బెంగాల్ విభజన వందే మాతర ఉద్యమము 1903 అని ఇచ్చినారు. కానీ 1905లో బెంగాల్ విభజన జరిగింది. మిగిలిన 3 జతలు కూడా సరైన జతలే. సహాయ నిరాకరణోద్యమం 1920, ఉప్పు సత్యాగ్రహము 1930, భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపన 1757 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ. గ్లోబు భూమికి నమూనా. స్టేట్మెంటే సరైనది. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంటే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూభ్రమణం అన్నాడు. ఇక్కడ భూభ్రమణం కాదు, భూ పరిభ్రమణం ఉండాలి. భూ పరిభ్రమణం. దీనికి 365 రోజులు సమయం పడుతుంది. భూభ్రమణానికే 365 రోజులు సమయం పడుతుంది. భూభ్రమణము ఋతువులు ఏర్పడడానికి కారణమవుతుంది. ఋతువులు ఏర్పడడానికి కారణము భూ పరిభ్రమణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ స్టేట్మెంట్. 1985 సంవత్సరంలో భారతదేశం మొట్టమొదటి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. 1985 కాదు, 1975వ సంవత్సరంలో భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. కావున స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ బి రెండు కూడా సరికానివి. ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్. బోధన లక్ష్యాలు వీటిని నిర్దేశిస్తాయి. బోధన లక్ష్యాలు వేటిని నిర్దేశిస్తాయి అంటే ప్రవర్తన మార్పులను నిర్దేశిస్తాయి. వీటిని మనము స్పష్టీకరణ అని కూడా అంటాము. స్పష్టీకరణలు అని కూడా అంటాము. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా లక్ష్యాల వర్గీకరణ క్రింది ఏ అంశానికి ఉపయోగపడుతుంది? ఏ, పాఠ్య ప్రణాళిక అభివృద్ధికి, బి, మూల్యాంకన ప్రక్రియకు, సి, సమాచార మార్పిడికి. ఈ మూడింటికి మనకు బోధనా లక్ష్యాల వర్గీకరణ అనేది ఉపయోగపడతాయి. ఎందుకంటే సమాచార మార్పిడి ఎందుకంటే కాలానుగుణంగా మన బోధనా లక్ష్యాలు వాటి అనుగుణంగా మారుతూ ఉంటాయి. కావున ఏబిసి పాఠ్య ప్రణాళిక అభివృద్ధి, మూల్యాంకన ప్రక్రియకు, సమాచార మార్పిడి అనే అంశాలకు బోధనా లక్ష్యాల వర్గీకరణ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఒకటి వాస్తవ ప్రవచనము. ఏది మనకు వాస్తవ ప్రవచనం అవుతుంది అంటే అభ్యసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి అనేది మనకు
వాస్తవ ప్రవచనం అవుతుంది. మిగిలినవి కూడా మనకు వాస్తవ ప్రవచనాలు కావు. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలు రూపొందించేందుకు ఇది ఒక ఆధారము. ఏది మనకు ఆధారం అవుతాయంటే లక్ష్యాలు రూపొందించడానికి విద్యార్థుల అవసరాన్ని బట్టే లక్ష్యాలు రూపొందిస్తాం కాబట్టి స్టేట్మెంట్ సరైనది. విద్యా వ్యవస్థ స్వభావం అంటే నియత వ్యవస్థన అనియత వ్యవస్థ అలాంటి దానికోసమే వాటి ఆధారంగానే లక్ష్యాలు రూపొందిస్తాము. సామాజిక అవసరాలు వీటి ఆధారంగా కూడా లక్ష్యాలు రూపొందిస్తాం కాబట్టి ABC అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశములను సూత్రంలో ప్రతిక్షేపించుట. ఇది మనకు ఏమవుతుందంటే దత్తాంశాలను సూత్రంలోకి ప్రతిక్షేపించడం అనేది మనకు వినియోగం అవుతుంది. వినియోగ లక్ష్యం కిందకి వస్తుంది. కావున ఆప్షన్ 3 సరైనది. విద్యార్థి శాస్త్ర సంబంధమైన వాక్యముల్లోని తప్పులను గుర్తించి సరిచేసెను. ఇది ఏ విధమైన ప్రమాణం అవుతుంది అంటే మనకు ఇక్కడ విషయ అవగాహన కిందకి వస్తుంది. విషయాన్ని అవగాహన చేసుకొని వాక్యంలో తప్పులను గుర్తించి సరిచేసెను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం బోధించడంలో లక్ష్యం ఏమి అంటే ప్రాథమిక స్థాయిలో పేర్లో ఉంది కాబట్టి పరిసరాల విజ్ఞానం, పరిసరాలను పరిశీలించడం అంటే పర్యావరణాన్ని పరిశీలించడం అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి గోడలో మేకును బిగించుటకు సుత్తెను ఎంపిక చేసుకున్నాడు. ఇందులో ఇమిడి ఉండే లక్ష్యం ఏది అంటే మనకు వినియోగ లక్ష్యం అవుతుంది. అంటే తాను నేర్చుకున్న జ్ఞానాన్ని, తన అవగాహన సామర్థ్యాన్ని ఇతర వస్తువుల మీద, బయట వస్తువుల మీద ఉపయోగించడం జరుగుతుంది. కావున వినియోగిస్తున్నాడు తన జ్ఞానాన్ని, అవగాహన నైపుణ్యాన్ని. ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్, 5వ సంవత్సర విద్యార్థి వర్షపాతం వివరాలను నమోదు చేసి రిపోర్ట్ను తయారు చేశాను. ఇది ఏ ప్రమాణం అవుతుంది? ఇది మనకు ఏ ప్రమాణం అవుతుంది అంటే సమాచార నైపుణ్యము ప్రాజెక్ట్ పనులు అనేది మనకు అవుతుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ పనే కదా ఇది. నెక్స్ట్ క్వశ్చన్, పుష్పము భాగములు అనే పాఠ్యాంశాన్ని అవగాహనకు చెందని ప్రశ్న ఏది అంటే అవగాహన అనే లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏదో అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏది స్పష్టీకరణ కాదు అంటే ఆప్షన్ 1 చూద్దాం. సువాసనలు గల పుష్పాలను ఉదాహరణలు ఇవ్వడం, ఉదాహరణలు తెలపడం అనేది మనకు అవగాహన కిందకి వచ్చే స్పష్టీకరణే కాబట్టి ఆప్షన్ 1 అవగాహనకు చెందినదే. పుష్పము పటమును గీచి భాగాలు గుర్తించడం. ఇక్కడ పుష్పము పాఠములు గీయడం అనేది మనకు నైపుణ్యం కిందకి వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అవగాహనకు చెందనిదిగా గుర్తించాలి, నైపుణ్యానికి కిందకి వస్తుంది. మిగిలిన 2 ఆకర్షక పత్రములు భేదములు తెలిపేది కూడా మనకు అవగాహన కిందకే వస్తుంది. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు వివరించడం ఇది కూడా అవగాహన కిందకే వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 మనం సరికానిదిగా గుర్తించాలి. ఇది మనకు ఈరోజు సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ కోసము 9966883021 అనే వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ పంపిస్తే మనం ఎగ్జామ్ సిరీస్లోకి జాయిన్ చేయబడుతుంది. థ్యాంక్ యూ.